డిపార్ట్మెంట్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా దీనికి టీఓఆర్ కూడా ఇవ్వకుండా తిరస్కరించింది. సో 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించిన తర్వాత ముందు అసలు వాటిని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దాని మీద మీటింగ్ ఎట్లా పెడతారు ఎజెండాల? యువర్ ఓన్ సిడబ్ల్యూసి, యువర్ ఓన్ జిఆర్ఎంబి, యువర్ ఓన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, యువర్ ఓన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఈ 4 కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేవే. ఈ 4 సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ను తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తా గట్ల చెప్తా అని వింటా అని తలుపు రచ్చుడైంది. అసలు నాకు అర్థం కాదు. కమిటీ వేసే ప్రశ్న ఎక్కడిది? అసలు కాన్స్టిట్యూషనల్ బాడీసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, 7 రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది, దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి, రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు, రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు. దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది? ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి బొవుడేంది, కమిటీ వేసుడేంది, కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టొచ్చుడు ఏంది రేవంత్ రెడ్డి? ఎట్లా సంతకం పెడతావు నువ్వు? కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెడతాడు అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం. తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు. నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంతకాలం, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించముగాక సహించము. ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనకచెర్ల పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, అది మినిట్స్ ఉంటుంది, దట్ ఈస్ ద అఫీషియల్ మీటింగ్. కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టంగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు? పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి ఎందుకు పోయిండు? అంటే బీజేపీ ఒత్తిడి పనిచేసిందా, బాబు ఒత్తిడి పనిచేసిందా, ఏ ఒత్తిడి మీద మరి పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి పోయిండో ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాయ్కాట్ అని చెప్పి ఇవాళ బీజేపీ బాబులతో ఈ బాయి రాజకీయాలకు ఎందుకు జరుగుతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పొద్దుగాల బాయ్కాట్ అన్నావు, తెల్లారి వరకు బాయి అంటున్నావు బాబుతోని బీజేపీతోని. ఈ బాయి రాజకీయాల వెనుక ఉన్న సీక్రెట్ ఏంది, ఆ చీకటి ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని ద్రోహం చేసిన అధికారులను మీ అందరికీ తెలిసి ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్పాను. ఆయన తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెట్టుకోవడం ఏంది? ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అడ్డుపడ్డ వ్యక్తి, ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమంగా నిర్మించడానికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించినటువంటి వ్యక్తిని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా పెట్టుకుంటాడు. ఇలా పేరుకేమో రేవంత్ పాలన, కానీ పదవులు డిసైడ్ చేసేది మాత్రం ఇవాళ చంద్రబాబు గారే. అంటే ఇలా ఇదొక్క విషయంలో కాదు, అనేక సందర్భాల్లో బాబు గారు చెప్పుడు, రేవంత్ గారు అపాయింట్మెంట్లు ఇచ్చుడు. ఇప్పటికీ తెలంగాణ ద్రోహులకు, ఆంధ్ర వారికి ఇవాళ తెలంగాణలో బాబు గారు చెప్పుడు, రేవంత్ రెడ్డి గారు పదవులు ఇచ్చుడు జరుగుతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టులలో కూడా ఇవాళ బాబు మాటను రేవంత్ రెడ్డి గారు శిరసా వహిస్తున్నారు. ఇది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు నువ్వు విమర్శిస్తావా, కేసీఆర్ గారిని విమర్శిస్తావా? ఇప్పుడు ఏదైనా పీపీటీ పెట్టిండి ఈ మధ్యలో 2 సార్లు. ఆ పీపీటీలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి హక్కులను కొల్లగొడుతున్నాడో చూపించాలి. కానీ ఈయన ఎంతసేపు పేగులు దిగదాకా కొట్లాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ మీదనే విమర్శించే ప్రయత్నం చేస్తాడు, అవాస్తవాలను అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తాడు. నీ పోరాటం ఎవరి మీద? తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మీదనా, తెలంగాణ సాధించిన కేసీఆర్ మీదనా? నువ్వు పోరాడతలేవు, నీ అక్కసు నువ్వు కక్కుతా ఉన్నావు. నువ్వు కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసును కక్కే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజాయితీగా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేదు.
ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి పాలన నడుస్తూ ఉంది. తెలంగాణలో చూస్తే రేవంత్ ప్లస్ కూటమి యొక్క విషపాలన నడుస్తూ ఉంది ఇలా తెలంగాణలో. స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనకు ఎవరి ఎజెండా అమలు అవుతుంది. ఇలా ఎవరి ఎజెండా కోసం నువ్వు ఢిల్లీకి పోయినావు, నువ్వు ఇవాళ అని చెప్తుండు మేము చాలా 4 సాధించిన అంటుండు. ఇలా నువ్వు సాధించింది ఏంది? గోదావరి బంకచెర్ల కమిటీ వేయిండ్రి, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ రిపోర్ట్ శిరసా వహిస్తా అని చెప్పి తలూపి సంతకం పెట్టి వచ్చినావు. నువ్వు చేసింది ఏమున్నది? టెలిమెట్రీ అంట. టెలిమెట్రీ కొత్తగా పెట్టేది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు టెలిమెట్రీ పెట్టారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తర్వాత బనకచెర్ల వరకు కూడా, బనకచెర్ల దగ్గర ఉండే 4 క్రాసింగ్లో కూడా టెలిమెట్రీ పెట్టాలని అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ చేసింది. అనేక మీటింగుల్లో బీఆర్ఎస్ మాట్లాడింది. ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్, నాట్ ఏ న్యూ థింగ్. టెలిమెట్రీ ఆల్రెడీ సగానికి పైగా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. రెండవది కేఆర్ఎంబి విజయవాడకు, హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడ పంపించినావు అంతే కదా, అది విజయం అంటాడు. అది ఆల్రెడీ మన పార్లమెంట్లో బిల్లులోనే ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లులోనే ఉంది. అలా కొత్తగా హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడకు తీసుకపోతే ఇది నేను విజయం సాధించిన అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఈ వెనకటి మీరు చూసిండ్రు ఏది కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తూ కూడా నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి గర్జించి 10 ఏళ్ళు నేను కాపాడినా నువ్వు ఎట్లా ఇస్తావు, కృష్ణా నదిలో నీటి వాటాల పంపకం తేలేదాకా, ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు మేము ఇయ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను ఇవ్వకుండా 10 ఏళ్ళు మన యాజమాయిషిలో ఉంచుకుంది. వీళ్ళు రాగానే పోయిన వాళ్ళ సంతకం పెట్టినరు, నెల లోపల అన్ని ప్రాజెక్టులు అప్పచెప్తామని వచ్చిండ్రు. అరే అట్లట్లా అప్పచెప్తామని బీఆర్ఎస్ పోరాడితే, కేసీఆర్ గర్జిస్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి లేదా చూసి అది ఉత్తుతగా చేసినాం, ఆ తప్పు మేము వాపస్ తీసుకుంటాం, మేము ఇయ్యమన్నావు. ఆనాడు ప్రాజెక్టులు అప్పచెప్పేసినావు. ఇంతకుమించి నువ్వు చేసిందేంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో పెద్దగా మేము సాధించినాం, 20 నెలలు అయింది నువ్వు వచ్చి, 20 నెలలు నువ్వు సాధించింది ఏమన్నా ఉంటే పెద్దవాగ్ కూలిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఆ జూరాల గేట్లు పడిపోయినాయి. యానను ఒక చెరువు కడితేవా, ఒక చెక్ డ్యామ్ కడితేవా, ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా, ఏంది నువ్వు చేసింది? ఇంకా ఉల్టా బాబు గారికి గురుదక్షిణ కింద కృష్ణానదిలో 500 టీఎంసీలు చాలు అంటూ, నువ్వెవరు 500 టీఎంసీ చాలని చెప్పడానికి? కేసీఆర్ గారు 9 ఏళ్ళు పోరాడిండు. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణానది మీద సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయండి, మాకు 763 టీఎంసీల నీళ్లు రావాలి అని పోరాడిండు. సుప్రీంకోర్టుకు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, కాలుకు బలపం కట్టకుండా తిరిగి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఆ సెక్షన్ 3 మీద వాదనలు జరుగుతున్నాయి. ఇంకొక 6 నెలలు అయితే ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది. 5-6 నెలల అవార్డు వస్తే మనకు 700-800 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఒకవైపు అంత మంచి వాదనలు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు 500 చాలంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 575 చాలంటాడు. ఒకవైపు డిపార్ట్మెంట్ 763 అడిగితే ముఖ్యమంత్రి 500 చాలంటాడు, నీళ్ల మంత్రి 575 చాలంటాడు. ఇది మీ అవగాహన రాహిత్యం, మీకు చిత్తశుద్ధి లేదు అని చూపించేటువంటి దానికి నిదర్శనం. మేము ఇవాళ దాదాపు 17,25,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చాం. 9 ఏళ్ళు కొత్త సంసారమైన, 2 ఏళ్ళు కరోనా వచ్చినా 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చింది. 30 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేశాం. దాదాపు 48 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ఆయకట్టు తెచ్చింది. నువ్వు చేసింది ఏంది నాయన? ప్రాజెక్టులు కూలిపోవుడు, సొరంగం కూలిపోవుడు, తెగిపోవుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినావా? 20 నెలలు అయింది నువ్వు తెచ్చి, నీ ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ను తిట్టుడు తప్ప 9 నెలల్లో తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి గుండు సున్నా. ఏమున్నా నోటి తీట తప్ప నీటి వాటా సాధించాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు కేసీఆర్నో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలనే నోటి తీటనే మీకు. ఏడ నీటి వాటా సాధించిండ్రు? ఏడ మీరు ఒక ప్రాజెక్టుకు అనుమతి సాధించిండ్రు? ఎంతసేపు బురద రాజకీయాలే తప్ప. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టద్దని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండని ఒక అబద్ధం ఆడిండు రేవంత్ రెడ్డి గారు.